తెలంగాణ కారు గుర్తుకి అందరూ బాగున్నారా? సుదీర్ఘంగా తెలుస్తుందా? ఎందుకు తెలియదంట బ్రహ్మాండంగా పనిచేసిండు. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ మా గౌరవనీయులైన శాసనసభ్యులు నమస్కారం గౌరవనీయులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు మరి తిరిగి మళ్ళీ మీ ఆశీర్వాదంతో 3 తారీఖు నాడు నేను వచ్చిన ఆయన కోసం 3వ తారీఖు నాడు మీ అందరి ఆశీస్సులతో తిరిగి కాబోయే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సోదరులు గౌరవనీయులు దేవిరెడ్డి శ్రీరెడ్డి గారికి మరి మేము ఆలస్యంగా వచ్చిన చాలా ఓపికగా ఇంతసేపు ఉన్న మా మన్సూరాబాద్ డివిజన్ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ సోదరులు గౌరవనీయులు రామ్మోహన్ గౌడ్ గారికి అదేవిధంగా వేదికపై ఉన్న గౌరవ మాజీ కార్పొరేటర్లకి సీనియర్ నాయకులకి నేను ఎవరెవరు పేదలకి చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకొని బయటికి తిట్టకండి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం. మరి 30 తారీఖు నాడు ఎన్నిక ఉన్న విషయం మీకు తెలుసు. మీ అందరితో ప్రార్థన, గత 5 సంవత్సరాలు మరి సుధీర్ రెడ్డి గారు మీ అభిమతం మేరకు మీ ఆలోచన మేరకు ఎన్నో రకాల సమస్యల పరిష్కారానికి మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కృషి చేశారు. అందులో ముఖ్యంగా 118 జీవో ఏదైతే ఉందో మరి ఇక్కడ గతంలో కొన్ని జరిగిన తప్పుల్ని సవరించడానికి 118 జీవోలు తెచ్చి దాదాపు 42 కాలనీలో ఉండే ప్రజలకి రిలీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 18-19 కుటుంబాలకి దానివల్ల సహాయం జరిగింది. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒకసారి వరదలు అక్టోబర్ 2020 వస్తే ఆ తర్వాత మరి దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో మొత్తం నగరంలో టేకప్ చేసిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అందులో ఒక్క మీ నియోజకవర్గంలోనే 200 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెట్టడం జరిగింది. ఇవాళ ఎల్బీ నగర్ జంక్షన్ ఎట్లా అయిందో మీరే చూస్తా ఉన్నారు. గడ్డి అన్నారంలో ఉండే ఆ కొత్తపేటలో ఉండే మార్కెట్ ను అక్కడి నుంచి తరలించి అక్కడ ఇవాళ అత్యాధునికంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట టిమ్స్ పేరిట ఒక 1000 పడకల ఆసుపత్రి మీకోసమే కడతా ఉన్నాం. దాంతో పాటు ప్రతి డివిజన్ లో బస్సు దవాఖానాలు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు పోతా ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మనం గత 9.5 సంవత్సరాలుగా ఏ పంచాయతీ లేకుండా హైదరాబాద్ లో శాంతియుతంగా కలిసిమెలిసి అన్నదమ్ములాగా బతుకుతున్నాం. సుకూన్ ఉన్నాం. కులం పేరు మీద కుంపట్లు లేవు, మతం పేరు మీద మంటలు లేవు, ప్రాంతం పేరు మీద పంచాయతీలు లేవు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, గుజరాత్ ఏ పేరు లేదు. ఎవరు ఇక్కడ స్థిరపడ్డారో వాళ్ళందరూ మా బిడ్డలే అన్నట్టు కడుపులో పెట్టుకుని చూసుకుంటా ఉన్నాం. మిమ్మల్ని కోరేది నేను ఒకటే, మరి ఈ 9.5 ఏళ్లలో ప్రమాణంగా కరెంటు మంచిగా అయింది, మంచినీళ్ళ సంగతి బాగైంది, తర్వాత రోడ్లు బాగుపడుతున్నాయి. మన ఎల్బీ నగర్ జంక్షన్, బైరామలు కూడా, నాగోలు ఇవన్నీ కూడా కావాల్సిన ప్రయోజనాన్ని కట్టుకున్నాం. మెట్రోని నాగోలు దాకా తెచ్చుకున్నాం. నాగోలు నుంచి ఎల్బీ నగర్ కలిపేది అక్కడితో ఆగిపోకుండా అక్కడి నుంచి సీదా పెద్దంబర్పేట దాకా కూడా మెట్రో తీసుకొచ్చిపోయే బాధ్యత మా హయాత్మలో కాదు, పెద్దంబర్పేట దాకా తీసుకొచ్చుకుంటాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా మీకు ఇస్తా ఉన్నా. కొన్ని పనులు మంచి పనులు చేసుకున్నాం, ఇంకా కొన్ని చేసుకునేట్టున్నాం. మొత్తం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో సర్వాంగ సుందరంగా బ్రహ్మాండంగా మనం ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చేసుకుందాం. ఇవన్నీ జరగాలి అంటే స్థిరమైన ప్రభుత్వం ఉండాలి, బలమైన నాయకత్వం ఉండాలి. స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ రెండుంటేనే సాధ్యమైతే తప్ప లేకపోతే సాధ్యం కాదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే. వాళ్ళు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, చాలా చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ 9.5 సంవత్సరాలుగా హైదరాబాద్ అభివృద్ధి బాటలో ముందుకు పోయిందా లేదా ఆలోచించండి. పెట్టుబడులు ఇవాళ పెద్ద ఎత్తున వస్తున్నాయి హైదరాబాద్ కి అంటే దానికి కారణం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండడం, శాంతి భద్రతలు ఉండడం, స్థిరమైన ప్రభుత్వం, బలమైన నాయకత్వం, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆ పెట్టుబడులు వస్తేనే నగరం పెరుగుతూ ఉంటది. నగరం పెరుగుతుంటేనే మన పిల్లలకు కొలువులు వస్తాయి. మరి నగరం పెరుగుతుంటేనే తెలంగాణ రాష్ట్రం కూడా బాగుంటది. ఈ నగరం పాడైతే మొత్తం తెలంగాణనే ఖరాబ్ అయ్యే పరిస్థితి. మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే
కొన్ని సంక్షేమ పథకాలు కూడా చక్కగా పోయిన 2 టర్మ్లో చేసుకున్నాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కావచ్చు, అదేవిధంగా అన్నపూర్ణ సెంటర్లు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, ఫ్రీ డయాగ్నోస్టిక్ సర్వీసులు కావచ్చు, ఇవన్నీ హైదరాబాద్ లో చేసుకున్నాం. శాంతి భద్రతలు అన్నిటికంటే ముఖ్యంగా పటిష్టంగా మెయింటైన్ చేసుకున్నాం. మనకు మరి రేపటి రోజున కూడా ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం కొనసాగాలి అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను వేడుకునేది ఒకటే, వచ్చే టర్మ్ లో ఇప్పుడే నేను చెప్పినట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని, మెట్రోని విస్తరించుకుందాం, మంచి ఫ్లడ్ మేనేజ్మెంట్ సిస్టమ్, మంచి డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణం చేసుకుందాం, మూసీని సుందరీకరించుకుందాం. దాంతో పాటు మన మన్సూరాబాద్ డివిజన్ లో కూడా మిగిలిపోయిన అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. నేను మిమ్మల్ని ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా, ఇక్కడ చాలా మంది విద్యార్థులు, ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులు, పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా ఈ ప్రాంతంలో కూడా చాలా మంది ఉన్నారు. నేను ఇవాళ ఉదయమే దాదాపు 70 మంది పిల్లలతో, అశోక్ నగర్ నుంచి వచ్చిన పిల్లలతో దాదాపు 2 గంటలు నేను వాళ్ళతో గడిపినాను. వాళ్ళకి నేను 4 హామీలు ఇచ్చాను. ఒకటి, వచ్చే సంవత్సరం టీఎస్పీఎస్సీ మొత్తం ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ పటిష్టంగా ఇస్తాము. పటిష్టంగా అంటే ఏ సంవత్సరంలో ఎన్ని రిటైర్మెంట్లు ఉంటాయి, ఎంత రిక్రూట్మెంట్ చేయాలి, ఏ తేదీలో ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేది స్పష్టంగా ఇస్తాం. రెండోది, టీఎస్పీఎస్సీలో జరిగిన తప్పులు సవరించాలి అంటే అందులో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు నియమించాలి. కొంత అవసరమైతే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించి ఫుల్ టైం ఎంప్లాయీస్ పెట్టాలి, అది కూడా పెడతాం. వాళ్ళలో జవాబుదారీతనం పెంచేందుకు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ లాంటి నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటాం. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామనే మాట కూడా నేను మీకు ఇస్తా ఉన్నాను. చివరిగా నేను చెప్పేది ఒకటే, మీ అందరికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, చాలా మంది వెళ్ళిపోయినారు. మరి మీరు అడగచ్చు, అన్నా పోయిన టర్మ్ లో కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినారు, ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు అడుగుతారు ఈ టర్మ్ లో ఏమొస్తుందన్నా, మరి కారు గుర్తు కొట్టేస్తే, కేసీఆర్ గారు కొట్టేస్తే సరే హైదరాబాద్ బాగుంటది, మరి ఓవరాల్ గా మంచిగా ఉంది, కానీ మా సంగతి ఏంటి అంట. మా ఆడబిడ్డలకు నేను చెప్పేది ఒకటే, మోడీ గారు 2014లో చాలా బిల్డప్ ఇచ్చిండు. ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ గారు నువ్వు జరిగిపో, గ్యాస్ సిలిండర్ ఆకాశంలోకి తీసుకుపోయినావు, నువ్వు జరుగు, నేను వచ్చి దాన్ని తగ్గిస్తా అన్నాడు. అందరికి చెప్పిండు, గ్యాస్ పంటకు దండం పెట్టండి, గ్యాస్ సిలిండర్ కి నాకు ఓటేయండి అన్నారు. మనం అందరం కుదిరం ఆయన కాదు. కుదిరితే ఏమైంది, వంగబెట్టి మనం కుదిరిండు. కుదిరితే 400 సిలిండర్ 1200 అయింది. కేసీఆర్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, డిసెంబర్ 3 తర్వాత ఏదైతే 800 రూపాయలు గౌరవనీయులు మన మోడీ గారు పెంచిండో ఆ 800 రూపాయలు మనం భరిద్దాం, 400 రూపాయలకి మన ఆడబిడ్డలకు సిలిండర్ ఇద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ మోడీ గారి నాయకత్వంలో అన్ని ప్రియమైనవి, ఉప్పు, పప్పు, నూనె, చింతపండు అన్ని ప్రియమై కూర్చున్నాయి. అందుకే దేశమంతా ఆయన ఏమంటారో తెలుసా, ప్రియమైన ప్రధానమంత్రి అంటలేదు, ప్రియమైన ప్రధానమంత్రి గారు అంటున్నారు. అందుకే నేను అనేది, అట్లాంటి వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు మళ్ళీ ఇంకా అన్యాయం చేస్తారు. బీజేపీ వాళ్ళకి పొరపాటున ఓటేస్తే ఇంకా అన్యాయం జరుగుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పు జరిగిపోయింది, కానీ ఈసారి మాత్రం ఆ తప్పు జరగనీయకండి, తప్పకుండా సుధీర్ రెడ్డి గారిని గెలిపించండి. తర్వాత ఇంకా నాలుగు మంచి పనులు కూడా చేయబోతా ఉన్నాం. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం. సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం. కళ్యాణ లక్ష్మి ఎట్లుందో అట్లనే సౌభాగ్య లక్ష్మి ప్రతి ఆడబిడ్డకి నెలకి, ముఖ్యంగా కోడలు మా మీద కోపంగా ఉన్నారు, అత్తలకేమో పెన్షన్ వస్తున్నది, కోడలకు వస్తలేదు. అందుకే కోడళ్ల కోసమే ఈ కార్యక్రమం. మీకు 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకి నెలకి 3000 రూపాయలు చొప్పున వేసే కార్యక్రమం, దాన్ని వెంటనే ప్రారంభిస్తాం. మరి కోడళ్ళకి పెంచితే అత్తలకు కూడా కోపం వస్తుంది కదా, అందుకే అత్తమ్మలకు కూడా ఆసరా పెన్షన్ ఎవరికైతే వస్తుందో 2000 రూపాయలు, వాళ్ళని కూడా పెంచి దశల వారీగా 5000 రూపాయలు ఆసరా పెన్షన్ కూడా చేయబోతాం. అదేవిధంగా అన్నపూర్ణ అనే కొత్త స్కీమ్ తెస్తున్నాం. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. నాణ్యమైన సన్న బియ్యం ప్రతి కుటుంబానికి ఇస్తాం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, మీకు భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా, కేసీఆర్ బీమా అనే కొత్త పథకాన్ని కూడా తెస్తాము. ఈ మంచి పనులన్నీ జరగాలి అంటే సుధీర్ రెడ్డి గారి కోటేసి గెలిపించాలి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? గాడిదలకు గడ్డేసి ఆవులకి పాలు పిండితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టు పెట్టి నీళ్లు పోస్తే
పనులు వస్తాయా? మరి కత్తి వేరే వాళ్ళకి ఇచ్చి యుద్ధం సుధీర్ రెడ్డి చేయమంటే కరెక్ట్ కాదు కదా. ఓటు ఆయనకే వేయండి, గెలిపించండి ఆయననే ఎమ్మెల్యేగా. తర్వాత మీకు కావాల్సిన పనులన్నీ, అది ఎస్ఎన్డిపి కావచ్చు, కొత్తగా కట్టబోయే ఫ్లైఓవర్లు కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, కాలనీల బస్తీల సమస్యలు కావచ్చు. మరి ఎప్పుడు ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే, అందుబాటులో ఉండే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. వారికి పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించి కారులో శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఆలస్యంగా వచ్చిన ఉన్న మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఒకసారి కారు గుర్తు కొట్టేసిన వాళ్ళందరూ పీటీలో ఆ పైన మామూలు కాదా? కాసే బయలు ఇక్కడ దిక్కు, అక్కడ దూరమైన కనబడుతున్నారు మీరు. అక్కడున్నారు, అక్కడున్నారు. పిడికిలు లావట్టండి కరెక్ట్. మొండి చేయి డేంజర్. పిడికిలు సుధీరన్న నువ్వు లావట్టండి అన్న. రామోహన్ వేస్తున్నావు కదా, ఉంటారండి అన్న. జై తెలంగాణ. కారు గుర్తుకే. అంతేనా మీ మనుషుల దమ్మం తగ్గిందేనా? కారు గుర్తుకే. అరే అక్కడి నోడాలి మాస్పేట్లో కారు గుర్తుకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. జై తెలంగాణ. నగరిని ఓ విశ్వనగరిగా మార్చేందుకే పయనం. ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంతం. ప్రస్తాల రద్దీ మీద మా సుధీరన్నా నీకు అడ్డెవడు లేడు రాడు మా. రామన్న అందులోనే ఉన్నాడు, రామన్న ఆ వెహికల్లోనే ఉన్నాడు. దయచేసి అందరూ ఒక్కసారి ఆ గ్యాప్ ఇవ్వండి, ఆ వెహికల్ మధ్యలోకి వచ్చి ఆగుతుంది. ఇప్పుడే ఒక్కసారి అందరూ అటువైపు చూసి రామన్నకు ఘన స్వాగతం పలకాలని కోరుతూ జై తెలంగాణ. చేతెత్తాలి, అందరూ చేతులెత్తి చెప్పాలి జై తెలంగాణ, జై తెలంగాణ. ఏందన్నా చేతులు ఎత్తలేదు, ఇంకా చేతులు ఎత్తాలి. ఇంకా ప్రతి ఒక్కరు చేతులున్న వాళ్ళందరూ చేతులు ఎత్తుతారు, చేతులు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు చేతులు ఎత్తారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. చేతెత్తండి అందరూ, అమ్మ అక్క చెల్లి తమ్ముడు అందరూ. జై తెలంగాణ. మన ఉద్యస్ఫూర్తిని దాటాలి. తెలంగాణను మరొకసారి మనందరం కాపాడుకోవాలి. రాబందులు వస్తున్నారు, రాక్షసులు వస్తున్నారు, మన గడ్డ పైన కన్నేసిరు. కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.
కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సుధీరన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరూ దగ్గరికి రావాలి. రామన్న వెహికల్ ఇక్కడ దాకా వస్తుంది. దయచేసి అందరూ ఈ వెహికల్స్ కి దారివ్వండి. ఇక్కడున్న వెహికల్స్ కి దారివ్వండి. వెహికల్స్ బయటకు వెళ్ళిపోవాలి. దయచేసి పక్క జరగండి అన్న పక్క జరగండి. 60 ఏళ్ళు ఈ దేశాన్ని, ఈ స్వతంత్ర దేశాన్ని పాలించిన కాంగ్రెస్, ఆ తర్వాత 17 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ, ఈ దేశాన్ని మనం ఏమని పిలుస్తున్నాం సోదరులారా? ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఎందుకు ఈ దరిద్రగొట్టకు ఈ జాతీయ పార్టీలు మనకు అవసరమా? ఇంకా మనం ఎప్పుడు అభివృద్ధి చెందుదాం? ఎప్పుడు జపాన్, చైనా, కొరియా, మలేషియా, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాలతో మనం కూడా సమాన స్థాయికి నిలబడదాం. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 12 ఏళ్ల ఉద్యమ స్ఫూరితో కేసీఆర్ గారు నడిపి, ఆ తర్వాత 9 సంవత్సరాల నుంచి వారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్న 31 రాష్ట్రాల్లో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 గా ఉందంటే దానికి కారణం మీరందరే. మీ యొక్క ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ గారి వెంట నడిచి ఈ 8 సంవత్సరాలు వారికి అధికారాన్ని ఇచ్చినందుకే ఈ రోజు ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉంది. ఈ రాష్ట్రం ఇంత ముందుండడంలో ప్రధాన కారణం కేసీఆర్ ఒక పక్క అయితే నాణ్యానికి మరో పక్క అన్నట్టు మన రామన్న ఈ రాష్ట్రానికి ఎన్నో వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రం నలుమూలల అభివృద్ధి పదంలో దూసుకుపోయేంటో వారికి ఒక ప్రధాన పాత్ర, ముఖ్య భూమిక పోషిస్తున్నారు. దానికి ఎలాంటి సందేహం లేదు. అలాంటి రామన్న ఈ రోజు మన గడ్డపై వచ్చి మనతో మాట్లాడడానికి వస్తున్నందుకు వారికి ఎల్బీ నగర్ నియోజకవర్గం, బిఎన్రెడ్డి నగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఈ ఎల్బీ నగర్, బిఎన్రెడ్డి నగర్ వాసుల తరఫున ఘన స్వాగతం పలుకుతూ అందరూ ఒకసారి జై బోలో రామన్నకి జై. రామన్న గారి నాయకత్వం, రామన్న గారి నాయకత్వం. దయచేసి అక్కడ ఉన్న వాళ్ళకి అందరూ పక్క జరగాలి. ఈ వెహికల్స్ దాటివ్వండి అన్న కొద్దిగా బండి ముంగట్ పోనా అన్న, అందరూ అక్కడ వెహికల్ వస్తుంది, సెంటర్ వెహికల్ వస్తుంది. అమ్మా తల్లి అందరూ ఒకసారి పిడికిలు బిగించి రామన్న కోసం జై తెలంగాణ. అందరూ చేతులు లేపాలన్నా, అందరు చేతులు లేపాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. भाई गाड़ी आगे लो, डीजे की गाड़ी आगे लो बड़े भाई।
చందు కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఇంకా అన్న డీసీ మోని ముందరికి అన్న డీజే 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 కొద్దిగా ముందుకు పంపించండి. विजय जाते गाड़ी आगे डीजे बंदे जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना गाड़ी आगे आगे जय तेलंगाना वर्दिल्लाले वर्दिल्लाले जय तेलंगाना वर्दिल्लाले गुलाबी झंडा गुलाबी झंडा రాజశేఖర్ రెడ్డి గారు ఆర్మీ గారు పేరున యొక్క వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారం. మనం 9.5 సంవత్సరాల కిందట తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి 9.5 ఏళ్లలో మహానగరంలో ఈరోజు మీ ఎల్బీ నగర్ తీసుకుంటే బ్రహ్మాండంగా ఫ్లైఓవర్లు అండర్ పాస్లో ఎల్బీ నగర్ జంక్షన్ కానీ బైరామల్గూడ కానీ నాగోల్ కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో చక్కగా ట్రాఫిక్ నివారణ కోసం ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఆ కార్యక్రమాలు తీస్తున్నాం. దాంతోపాటు మెట్రో ఎల్బీ నగర్ దాకా తెచ్చుకున్నాం, అటు నాగోల్ దాకా తెచ్చుకున్నాం. అదేవిధంగా మనకి మరి మంచినీళ్ళ సమస్య అవుతుంది తీవ్రంగా, అది కూడా పరిష్కారం చేస్తున్నాం. ప్రమాణంగా ఈరోజు రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా పటిష్టంగా శాంతి భద్రతలు లా అండ్ ఆర్డర్ చాలా ఎఫిషియెంట్గా మెయింటైన్ చేసుకుంటూ పెట్టుబడులు ఆకర్షిస్తూ హైదరాబాద్ మహానగరాన్ని మరి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. పెట్టుబడులు వస్తున్నాయన్నా హైదరాబాద్ విస్తరిస్తుందన్నా హైదరాబాద్ దానికి కారణం ఒకటే స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్, బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం. అలా హైదరాబాద్ కి కొత్త వాళ్ళు వస్తే మరి మొన్ననే సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చిండు చెన్నైకి. వస్తే ఆయన కూడా చెప్తున్నాడు, రజనీకాంత్ ఏమంటున్నాడు, హైదరాబాద్ కి వస్తే నాకు హైదరాబాద్ కి వచ్చా లేదా అమెరికాలో ఉన్నదనే నగరానికి వచ్చిందా అనిపించింది అనే మాట ఆయన కూడా చెప్తా ఉన్నాడు. ఎక్కడో చెన్నైలో ఉండే రజనీకి అర్థమైంది కానీ ఇక్కడ ఉన్న మన ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థమైతలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కళ్ళుండి చూడలేనట్టు చేస్తున్నారు. నిజంగా మనసు పెట్టి ఆలోచించండి. ఎల్బీ నగర్ మారలేదా? ఎల్బీ నగర్ లో రోడ్లు మంచి కాలేదా? ఎల్బీ నగర్ లో రోడ్లు మంచి కాలేదా? ఫ్లైఓవర్లు రాలేదా? అండర్ పాస్లు రాలేదా? కరెంటు మంచి కాలేదా? మంచినీళ్ళ సౌలత్ మంచి కాలేదా? బ్రహ్మాండంగా పెట్టుబడులు వస్తలేవా హైదరాబాద్ కి? మెట్రో వచ్చిందా లేదా? కానీ దీనితోని సంతోషపడకుండా ఇంకా చాలా చేయాలనుకుంటా ఉన్నాం. రేపటి రోజున ఎల్బీ నగర్ ను మరి నాగోల్ కు ఎల్బీ నగర్ కు ఉండే 5 కిలోమీటర్ల లింకు అది కూడా పూర్తి చేయాలనుకుంటా ఉన్నాం మెట్రోది. అదే విధంగా మెట్రోని ఓఆర్ఆర్ దాకా పెద్దంబర్పేట దాకా పొడిగిస్తాం. హయాత్ నగర్ దాటి పెద్దంబర్పేట దాకా కూడా తీసుకొని పోతాం. దాంతో పాటు మీ వనస్థలిపురంలో బిఎన్ రెడ్డి నగర్ లో కూడా గతంలో ఉండే కొన్ని సమస్యలు పరిష్కారం చేసినాం. 118 జీవో ద్వారా మరి ఇదే ప్రాంతంలో ఉండే చికాకులన్నీ తొలగించి
ఇచ్చినాం. ఇంకా కూడా ఒకటో రెండో చిన్న చిన్న సమస్యలు అందులో ఉన్నాయని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. దాన్ని కూడా పరిష్కారం చేస్తాం. 2008 సంవత్సరం నుండి కొన్ని బిల్డింగ్లు అనుమతులు లేకుండా కట్టింటే వాటికి ఆస్తి పన్ను 2 వస్తుందంటున్నారు. దాన్ని తగ్గించమని కోరుతున్నారు. తప్పకుండా ఆ పని కూడా చేస్తామని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. అదే విధంగా ఓపెన్ ప్లాట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు 118 జీవోలో. దాని సంగతి కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాం. అది మా బాధ్యత. అదే విధంగా నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎల్బీ నగర్ లో ఈ రోజు తప్పించి రోజు మంచినీళ్ళు వస్తున్నాయి. 20,000 లీటర్ల వరకు మీకు బిల్లు కూడా లేదు. భవిష్యత్తులో వచ్చే టర్మ్ లో మేము చేయాలనుకుంటున్నది ఏంటి అంటే మరి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి. మరి రాబోయే టర్మ్ లో అంటే 10 ఏళ్లలో 24 గంటలు ఎట్లయితే కరెంట్ వస్తున్నదో 24 గంటలు నల్లా ఎప్పుడు తిప్పితే అప్పుడు మంచినీళ్ళు వచ్చే విధంగా చేసే బాధ్యత కూడా మాది. అదే మాదిరిగా ఎల్బీ నగర్ లో ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కొత్తగా కట్టాల్సిన కొన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి. కొన్ని కాలనీల సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నాను. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఏదన్నా ఒక ప్రభుత్వం బలంగా పనిచేస్తున్నప్పుడు, మంచిగా పనిచేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, వెన్నుదట్టి జబ్బదట్టి బాగా పనిచేస్తున్నారు ఇంకింత బాగా పనిచేయండి అని చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. ఇవాళ వస్తున్నారు కొన్ని పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ. ఒక్కసారి ఆలోచన చేయండి, కాంగ్రెస్ నాయకులు మనకేమన్నా కొత్తనా? బీజేపీ నాయకులు మనకేమన్నా కొత్తనా? 55 ఏళ్ళు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని వాళ్ళే నడిపారు కదా. గత 9.5 ఏళ్లుగా బీజేపీ వాళ్ళే నడుపుతా ఉన్నారు కదా. వాళ్ళలో ఏమైనా కొత్తదనం ఉందా ఆలోచించండి. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు పాత సరుకే తప్ప కొత్తదేమీ కూడా లేదు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, హైదరాబాద్ పెరిగితేనే, హైదరాబాద్ బాగుంటేనే రేపటి రోజున తెలంగాణ బాగుంటుంది. హైదరాబాద్ బాగుండాలి అంటే బలమైన నాయకత్వం ఉండాలి. 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి మారితే అభివృద్ధి ఆగిపోతుంది. కాంగ్రెస్ కల్చర్ ఏందో మీకు తెలుసు. 6 నెలలకు ముఖ్యమంత్రి. ఎందుకు రా బయలు ఆగు, జర్రాలు ఎట్లుందంటే కాంగ్రెస్ ఆగుతాం. కాంగ్రెస్ లో ఇప్పటికే 4 ఇక్కడ హైదరాబాద్ లో 4 సీఎంలు ఉన్నారు. నల్లగొండలో 2-3 ఉన్నారు. ఇంకో జిల్లాలో 3 ఉన్నారు. మొత్తం 11 మంది ముఖ్యమంత్రులు తయారున్నారు. ఒక ఆయన కొత్త లాల్చీ పైజామా కుట్టించుకున్నాడు. ఇంకొక ఆయన గడ్డం ట్రిమ్మింగ్ చేయించుకున్నాడు. ఇంకొక ఆయనేమో డిసెంబర్ 9 ముహూర్తం పెట్టిండు. పిల్ల దొరకలేదంటే కానీ లగ్గం మాత్రం పక్కా అంట. నేననేది ఏమంటే ఇవన్నీ చాలా చూసినాం, ఇదివరకు కూడా చూసినాం. కానీ హైదరాబాద్ లో అందరికి ఒకటి పక్కాగా తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ కరెంట్ ఉండదు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే మళ్ళీ కల్లోలం, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రోజు కుర్చీలు, వాళ్ళ కుర్చీలు కాపాడుకోవడానికే టైం సరిపోదు. హైదరాబాద్ డెవలప్మెంట్ దేవుడు ఎరుగు. వాళ్ళు ఒకళ్ళ కుర్చీలో ఒకరు గుంజుకుంటూ రాష్ట్రాన్ని అస్థిరపరిచి ఆగం చేసే బ్యాచ్ వాళ్ళు. పొరపాటున కూడా మోసపోకండి, పొరపాటున కూడా ఆగం కాకండి. ఎలక్షన్ అనగానే ఆగం కావద్దు. ఆయన నాకు తెలియక అడుగుతా, సుధీర్ రెడ్డి లాంటి మంచి ఎమ్మెల్యే ఉన్నాక మీకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే ఎమ్మెల్యే, ఏ కాలనీకి రమ్మంటే ఆ కాలనీకి వస్తాడు, ఏ బస్తీకి రమ్మంటే ఆ బస్తీకి వస్తాడు. అట్లాంటి ఎమ్మెల్యే ఉండగా తెలంగాణలో సామెత ఉంది, ఎవ్వరు కూడా తెలివైన వాళ్ళు అరే ఆగురాబాయి నీ దండం పెట్టు, ఆగురాబాయి ఆగుతాం మేము, ఇది వేరే బ్యాచ్, మనకు సంబంధం లేని బ్యాచ్. తెలంగాణలో ఒక సామెత ఉంది, తెలివైన వాళ్ళు ఎవ్వరు పాలిచ్చే ఆవు నమ్మి దున్నపోతుని తెచ్చుకోరు. నేను కూడా మిమ్మల్ని అదే కోరుతున్నా. ఇవాళ ఎవరో వస్తారు, ఏదేదో మాట్లాడతారు. కానీ పనిచేసే ఎమ్మెల్యే ఉండగా, కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుండగా, కళ్ళ ముందు రోడ్లు బాగైతున్నాయి, కళ్ళ ముందే బ్రహ్మాండంగా ఇవాళ కరెంటు బాగైంది, మంచినీళ్ళ సౌలత్ బాగైంది, కాలనీ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, దశాబ్దాలు కాని ఇష్యూలన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయి అని అర్థం కాగా వేరే వాళ్ళ దిక్కు చూసే అవసరం లేదు. మరి మా ఆడబిడ్డలు చాలా పెద్ద ఎత్తున అన్ని బస్తీలకు వెళ్ళొచ్చిండ్రు. మీకోసం ఒక 3 మంచి వార్తలు కూడా ఉన్నాయి అన్నా. మరి ఇది వరకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, 20,000 లీటర్ల నీళ్లు ఫ్రీగా వచ్చినాయి. ఈసారి ఏమిస్తావు గెలిస్తే అని అడగొచ్చు మీరు. అందుకే మీకు చెప్పడానికి వచ్చిన, ఈసారి 3వ తారీఖు తర్వాత గెలిచిన తర్వాత 4 కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం మా ఆడబిడ్డల కోసం. అందులో మొదటిది, మరి మోడీ గారు చాలా మాటలు చెప్పిండు 2014లో. ఏం చెప్పిండు? సిలిండర్ కొండెక్కింది, నా కోటేయండి దించుతా అన్నాడు. మనం అందరం గుద్దితే ఏం చేసిండు? మనను వంగబెట్టి గుద్దిండు. 400 సిలిండర్లు 1200 చేసిండు.
వాళ్ళ కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు, 800 రూపాయలు మోడీ గారు ఏదైతే పెంచిండో సిలిండర్, ఆ 800 నేను భరిస్తాను, 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాను మా ఆడబిడ్డలకు అని చెప్తా ఉన్నారు. రెండో మాట 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలందరికీ మరి కొత్త కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నాం, సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం. దాని కింద నెలకి 3000 రూపాయల చొప్పున మరి పేదింటి ఆడబిడ్డలందరికీ నెలకు 3000 రూపాయల చొప్పున 18 ఏళ్లు నిండిన వాళ్ళకి వేయబోతా ఉన్నాం వాళ్ళ ఖాతాలు. మంచి ప్రోగ్రాం కాదా ఇది? మరి మంచిదైతే సపోర్ట్లు కూడా పోతే నాకు డౌట్ వస్తుంది. మూడవది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం వస్తున్నాయి. ఈ రోజు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బ్రహ్మాండంగా మరి కేసీఆర్ బీమా 5 లక్షల జీవిత బీమా ప్రతి కుటుంబానికి అది కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ మాత్రమే కాదు, మెట్రోని విస్తరిస్తాం. రాబోయే టర్మ్ లో ఈ డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. పెండింగ్ లో ఉండే 118 జీవోలోని సమస్యలను కూడా పరిష్కరిస్తాము. అదే మాదిరిగా మరి కొన్ని ఎస్ఆర్టీపీలో ఇంకా కొన్ని ఫ్లైఓవర్లు కట్టేది ఉన్నది, అది కూడా చేస్తాము. పని చేసే ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోండి, గెలిపించుకోండి. సుధీర్ రెడ్డి గారిని నవంబర్ 30 నాడు బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించుకోండి. చివరిగా నేను ఒకటే అడుగుతా మిమ్మల్ని, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే పాలు వస్తాయా? మరి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసి మమ్మల్ని అడిగితే కూడా పనులు కావు. అందుకే మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ బీజేపీని మర్చిపోండి, బ్రహ్మాండంగా కారు గుర్తు కోటేయండి, సుధీర్ రెడ్డి గారిని గెలిపించండి. ఒక్కసారి కారు గుర్తు కోటేసి వాళ్ళంతా పిడికిలే పిడికిలి చెల్లెలు అక్కడ ఏదంటున్నామా? నీ పక్కకున్న చెల్లెలు నేనే చూస్తున్నామా, నువ్వు పిడికిలెత్తేదాకా వదిలిపెట్టు. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు కాదా ఉడిపి క్యాయ్ భయ్, ఉడిపి వెజిటేరియన్ మహాలక్ష్మి వరమహాలక్ష్మి మా కారు గుర్తు కాదా? మీరు మీ హోటల్ నడవాలంటే కూడా మంచి గవర్నమెంట్ ఉండాలి, లేకపోతే నడవది. బఫూన్ గాళ్ళు వస్తే కథమైపోతాం అందరం. అర్థమైందా? జై తెలంగాణ, జై తెలంగాణ. ఏ గుర్తు మనది? కారేనా? మమ్మల్ని ఓని. ఇంకో 2 మీటింగ్లు ఉండే టైం లేదు, ఇంకొక 2 మీటింగ్లు ఉన్నాయి, పోనీయండి. సారీ, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. వరుణ్ చంటి హలో రఘుభాయ్. హలో అన్న రామన్న చెప్పినట్టు ఈసారి 3వ తేదీన కారు 30వ తేదీన కారు గుర్తుకు ఓటేస్తే 3వ తేదీన కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే రామన్న చెప్పినట్టు సౌభాగ్య లక్ష్మి ప్రతి ఇంటి ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డకు 3000 వృత్తి, ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి దొడ్డు బియ్యం కాకుండా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల ఆరోగ్య బీమా. ఇవే కాకుండా హైదరాబాద్ మెట్రోను పెద్దంబర్పేట వరకు విస్తరించడం, అలాగే ఎల్బీ నగర్ నుంచి నాగోలుకు
మెట్రోను కనెక్ట్ చేయడం, అలాగే SNDP ద్వారా నాలాలు, రోడ్లు, అలాగే ఇంకా ఏమైనా శాశ్వతంగా పరిష్కారం కానీ 118 జీవో లాంటి సమస్యలు ఉంటే దాంట్లో ఉన్న కొన్ని సమస్యలన్నీ చిన్న సమస్యలే, అవి కూడా పూర్తి పరిష్కరిస్తామని చెప్పి రామన్న స్పష్టంగా ఈ ఎల్బీ ప్రజానికానికి తెలియజేసి ఓటు కారు గుర్తుకి వేయమని కోరడం శుభసూచకం. కాబట్టి మిత్రులారా, మనమందరం